టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబుకు ఊహించిన షాక్ ఇచ్చారు పోలీసులు. బుధవారం కేవలం 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు. జర్నలిస్ట్ సంఘాల ఆందోళనతో లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్ను మార్చిన రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ రంజిత్ పై దాడి ఘటనలో BNS 109 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హైదరాబాద్ జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తన పాప ఇంట్లో ఉందని తన భార్యతో కలిసి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు మంచు మనోజ్. దీంతో అతడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగిన మనోజ్ గేట్లు తోసుకొని మరీ ఇంట్లోకి వెళ్లారు. అదే సమయంలో మోహన్ బాబు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను మోహన్ బాబు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ చేతిలోని మైక్ తీసుకొని అతడిపై బలంగా దాడి చేశారు. ఈ ఘటనలో టీవీ9 రిపోర్టర్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కంటికి చెవికి మధ్య 3 లెవెల్స్లో ఫ్రాక్చర్ అయిందని, సెన్సిటివ్ జైగోమాటిక్ ఎముక విరగడంతో అతడికి బుధవారం సర్జరీ చేశారు వైద్యులు. రంజిత్ పై మోహన్ బాబు దాడి చేయడంపై జర్నలిస్ట్ లోకం భగ్గుమంది. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలతో హోరెత్తించాయి. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు లీగల్ ఒపీనియన్కు వెళ్లి సెక్షన్ మార్చి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.